హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం అమరావతి యొక్క పనులు ప్రారంభమవుతున్నాయి కదా, అవి ఎలా ఉన్నాయి, ఏం కథ విశేషాలు తెలుసుకుందాం. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎంత బడ్జెట్ అవుతుంది, ఇది గ్రాఫిక్స్ అంటున్నారు చాలామంది, ఇది పాసిబిలిటీ కాదని కొంతమంది అంటున్నారు. ఒకటి 5 ఏళ్ళు పడుతుంది అంటే, కొంతమంది 15 years పడుతుంది అంటున్నారు. అసలు ఫండ్స్ ఎలా వస్తున్నాయి అని కొంతమంది కామెంట్ చేస్తున్నారు. అసలు లోన్స్ ఎందుకు తీస్తున్నారు కామెంట్ చేస్తున్నారు. అన్ని వివరాలు ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి. మీరు చూస్తున్నారు కదా, ఇది నారాయణ గారు మన యొక్క అమరావతి క్యాపిటల్ యొక్క అది మాస్టర్ ప్లాన్ అనమాట. ఇది ఇక్కడ రెడ్ కలర్ చూపిస్తుంది కదా, అక్కడే మనకు ఐకానిక్ బిల్డింగ్స్, ప్రభుత్వ రంగ బిల్డింగ్స్ వస్తాయి. సో అమరావతి క్యాపిటల్ని 7 నగరాలుగా విభజించారు. ఒకటి క్రీడా నగరం, ప్రభుత్వ పరిపాలన నగరం, మీడియా నగరం, న్యాయ నగరం అని, విజ్ఞాన నగరం అని, పర్యాటక నగరం అని, ఇంకోటి మన హెల్త్ సెక్టర్ అని. ఇది నారాయణ గారు నిన్న అసెంబ్లీలో చెప్తూ 2028 నాటికి అమరావతి నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పారు అసెంబ్లీలో. సో కొంతమంది కామెంట్ చేస్తున్నారు, మనకు అమరావతి నిధుల మొత్తం ప్రజల డబ్బుతో మీరు కట్ చేస్తున్నారని. నారాయణ మాత్రం ఒకే మాట చెప్పారు. అతడు ఫారిన్ కంపెనీ బ్యాంకుల నుంచి, ప్రపంచ బ్యాంకుల నుంచి, వరల్డ్ బ్యాంక్ నుంచి సో ఫండ్స్ అయితే వాళ్ళు లోన్స్ తీసుకొని ఆ నిర్మాణం అయితే స్టార్ట్ చేస్తానంటున్నారు. దాని రాజధాని వరల్డ్ బ్యాంకు, ఏడీబీ బ్యాంకు కలిపి 400 కోట్లు అయితే నిధులు అయితే ఇచ్చాయి. అదేవిధంగా కేఎఫ్డబ్ల్యూ బ్యాంక్ 500 కోట్లోను, హడ్కో నుంచి 1100 కోట్లు రుణం వచ్చాయి. ఈ 2-3 రోజులు రిలీజ్ అవుతాయి. కేంద్ర గ్రాంట్ నుంచి 560 కోట్లు వచ్చినాయి. మొత్తం నిధులు 30,960 కోట్లు అన్నమాట. ఈ ఫస్ట్ ప్రాజెక్ట్ నిర్మాణం అయితే స్టార్ట్ అవుతున్న త్వరలో. నరేంద్ర మోడీ గారు ఈ మంత్లో కానీ నెక్స్ట్ మంత్లో కానీ వచ్చి స్టార్ట్ చేస్తున్నారు. మొత్తం పనులు అయితే శరవేగంగా జరుగుతున్నాయి. సో ప్రజల పన్నుతో ఎటువంటి ₹1 ఖర్చు లేకుండా అమరావతి నిర్మిస్తానైతే మంత్రి నారాయణ గారు అయితే తెలియజేశారు. అమరావతి క్యాపిటల్కి అవసరమైన నిధులు ఎలా చేస్తున్నారంటే, భూములు అమ్మడం ద్వారా అంతర్జాతీయ మార్కెట్లో తక్కువ వడ్డీతో లోన్స్ని నిధులు సమీకరిస్తున్నారట. 106 ప్రభుత్వ ప్రభుత్వేతర రంగ సంస్థల కార్యాలయాలు ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. అమరావతి మెయిన్ రోడ్స్కి 165 అడుగులు, 180 అడుగులతో 2 ఏళ్ళు పూర్తి. ఎల్పిఎస్ రోడ్లు 3 ఏళ్ళు పూర్తి చేస్తామని, సగం పైగా జరిగిన నిర్మాణాలు, భవనాలు 7.5 లోపు పూర్తి, 2 ఏళ్ళు మిగతావి చేస్తున్నారు. అసెంబ్లీ సెక్రటరీ, హైకోర్టు నిర్మాణాలు 3 ఏళ్ళలో పూర్తి చేస్తున్నారు. 2014-19 మధ్య కాలంలో అమరావతిలో 131 సంస్థలకు 1277 ఎకరాలు కేటాయించారు. సో ఈ వర్క్ అన్ని ఫస్ట్ ఫేజ్లో కంప్లీట్గా శరవేగంగా పూర్తి చేయాలని, 3 ఏళ్ళ అమరావతి పనులని కంప్లీట్ చేయాలని సిద్ధం చేశారు ఆల్మోస్ట్. సో ప్రధానమంత్రి అయితే నెక్స్ట్ మంత్ లోపల వచ్చి మళ్ళీ భూమి పూజ చేసి మళ్ళీ పనులని ప్రారంభిస్తున్నారు. సో మనందరికీ అమరావతి అంటే క్యాపిటల్స్కి ఎటువంటి నిధులు ఇబ్బందులు లేకుండా అయితే మనకు ప్రపంచ బ్యాంకు, వరల్డ్ బ్యాంకులో, ఏడిఎఫ్ బ్యాంకులో అయితే లోన్స్ అయితే ఇచ్చాయి. అమౌంట్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా నిధులు ఆల్రెడీ వచ్చున్నాయన్నమాట. సో నిర్మాణ పనులు అయితే అతి త్వరలో మనకు రాబోతున్నాయి. సో ఇది అందరూ అంటున్నారు గ్రాఫిక్స్ 20 ఏళ్ళు పడుతుంది, 30 ఏళ్ళు పడుతుంది, 5 ఏళ్ళు పడుతుంది అని. సో రాబోయే 3 ఏళ్ళలో మీకు కంప్లీట్ చేస్తాను నారాయణ అంటున్నారు. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.